హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి ఇంట్లో నేను చేసిన చికెన్ పులావ్ ఇంకా సమోసా. ఇవైతే అప్పడాలు అంటారా పాపడాలు అంటారా ఏమంటారు బాబు? వీటిని ఏదో ఒకటి పాపడాలు కానీ చికెన్ పులావా, చికెన్ కర్రీలా అన్నం కలిపినట్టున్నది అంతే, ఏం లేదు. ఓకే, ఇగో మా ఆయన నేను చేసిన వీటికి వంకలు పెట్టమంటే మొత్తం లిస్ట్ పెట్టి మరీ వంకలు పెడతా ఉంటాడు. అదే హోటల్ నుంచి తెచ్చి అది స్పైసీగా ఉన్నా లేకపోతే స్పైస్ లేకపోయినా ఏదైనా అబ్బా అమృతం లాగున్నది అని అంటా ఉంటాడు. చికెన్ ఉడికిందా లేదా? ఎందుకంటే ఇవాళ రేపు మరి ఉడకకుంటే. లేదు బావా, ఉడికింది బావా. నువ్వు మటన్ బిర్యానీ నేను చేస్తే అప్పుడు నువ్వేమన్నావు అంటే బాగా స్పైస్ ఉంది అని అన్నావు, అందుకని ఇప్పుడు స్పైస్ బాగా తగ్గించిన. ఓకే, ఏం తగ్గించిన ఏమో కానీ అది బాబా చికెన్ పులావ్కు ఇక ఇట్లా మంచి పైన పైన పీసులు అనేవి నాకు నేను చేసుకునేది నాకు మంచి అనిపిస్తుంది బాబా. ఇట్లా సరే, పైన పైన పులుసు ఇవి తిను. కాదు, చికెన్ పులావ్కి సమోసా కాంబినేషన్ ఎంత బాగుంటది. బాగుంటది, ఓకేనా? అయితే ఈ చికెన్ పులావ్ ఏదైతే ఉందో అది బాగా ఒకవేళ స్పైసీ అంటే మటన్ బిర్యానీ కానీ చికెన్ పులావ్ కానీ చికెన్ బిర్యానీ కానీ కొంచెం స్పైస్ ఎక్కువైతే మా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారని చెప్పేసి సూప్ కాకుండా నేనైతే పెరుగు అనమాట, పెరుగు బాగా మంచిగా చిలికి అట్లా చేసేసిన అనమాట, మజ్జిగలాగా. ఈసారి మాత్రమే ఎక్కువ కాకుండా 600 గ్రాములు మాత్రమే పెట్టుకుంటాము, ఎందుకంటే చికెన్ పులావ్ జర ఆగం చేసేటట్టున్నది. మరి తర్వాత తిందాం కావాలంటే. ఓకే ఓకే, నాకే భయం అయితే కాలుతుంది, వేడి వేడిగా ఉన్నది అసలు. అయితే అతి తక్కువ తిండిపోటీ అంటే ఇదే కావచ్చు. చికెన్ పులావ్ చాలా మంచిగా ఉంటది అనిపించింది, వర్ష ఎత్తా అంటే వాసన అయితే మంచిగా వచ్చింది. కానీ ఈసారి అయితే స్పైస్ బాగా తక్కువ వేసిన. ఈ పసుపు చూస్తానే భయం అవుతుంది. అబ్బా బాబా, నువ్వు ఏదో ఒకటి అనకుండా అయితే ఊకో అసలు. అయితే సరే, ఈసారి నాకు ఇష్టమైన తిండి పోటీ ఉంటుందని చెప్పిన అట్లనే పైసలు కూడా పెడతా అని చెప్పిన అనమాట. నేను తెచ్చుకోలే, మర్చిపోయినా. నేను తెచ్చుకున్నా. ఓకే, అయితే వర్ష దగ్గర 7,000 రూపాయలు ఉన్న విషయం తెలిసిందే కదా. లాస్ట్ టైం ఓడిపోయినా కానీ నేను ఇచ్చిన పైసలు. అవును, అందుకనే నేను ఈసారి తిండి పోటీకి ఖచ్చితంగా పైసలు పెడతా అని చెప్పేసి ఒప్పందం తీసుకున్నాను అనమాట. బావి రోజు తిండి పోటీ వద్దు అన్నాడు, కాకపోతే నేనే మంచిగా చికెన్ తీసుకురమ్మన్నా చికెన్ పులావ్ వండుతా. చికెన్ పులావ్ ఎప్పుడు తిండి పోటీ పెట్టుకోలేదు కదా, చికెన్ పులావ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు వండుతుంది. అంటే 40 అంటుందని నాకు తెలియదు, చికెన్ పులావ్ వండుతుందని నేను అనుకున్నా. కానీ 40 ఇంట్లో తయారు చేసిన ఐటమ్ బాస్మతి రైస్ తో చేసిన వాళ్ళే. ఈ 40 పెండ తిట్టిన ఉన్నది. అట్లనే అంటావు నువ్వు, కానీ పైసలు ఇగో నేను ఎంత పెడతా నేను అటు సైడ్ కూర్చుంటా అనుకున్నా. కానీ ఇక 500 పెడతాను బాబు, పైసలు పెడతా అని చెప్పినా కానీ ఇంత అంతా నీకు ఇట్లా అని అనలే కదా. పైసలు ఎందుకు అట్లా పెట్టేందుకు తీసుకో. 500 కనబడతలేవా బావా నీకు? కాదు, 500 ఎందుకు తీ కానీ పెట్టుకో. ఇక ఉన్నది అబ్బా బావా, ఉట్టే తిన్నా బట్టి ఏమున్నది. సరే వేరు, సరే మెల్లగా నువ్వు అయితే ప్లాన్ చేస్తావు. లాస్ట్ వెయ్యి కొట్టు అంటే నేను గెలిస్తే కొడతా కానీ 1000 ఎందుకు? 1000తోనే ఉన్నది. కానీ చూడు ఇదేంటిది చూడు, ఆ పైసలు తక్కువ చూడు సేట్ అని అడుగుతాడు, అట్లున్నది కథ. ఇక 4,000 పెట్టు. 4,000? 7,000 ఉన్నాయి. 7,000 ఉన్నప్పుడు 3,000 రూపాయలు అంటే నీకు ఎట్లా నువ్వు గెలుతావు. 7,000 అంటే 14,000 రూపాయలు వస్తాయి. ఇప్పుడు 2,000 ఇప్పుడు ఆల్రెడీ ఒక 1,000 పెట్టినా, 2,000 పెడితే 5,000 ఉంటాయి. అమ్మా, నేను ఇంకా 4,000. 2,000 అయితే సరే, 2,000 పెట్టు, 9,000 వస్తాయి. ఇంకో తెచ్చుకున్నావు కదా అంటే అన్ని పెట్టా. సరే, ఇక 2,000 పెడతా ఉన్నా. నిన్న బావా అంటే ఇచ్చిండు కదా 2,000. మొన్న బావ ఇచ్చిన 2,000 పెడతా ఉన్నా. బాబా ఫోన్ పే చేయాలి నాకు ఖచ్చితంగా, ఓకేనా? సరే, 2,000 ఆసరా చూద్దాము. ఈసారి ఈ టాస్కులు గీసుకులొద్దు. టాస్కులు పెడతా అంటే అటుపోయి ఇటు వచ్చి లాస్ట్ కి అంత సమానం అయిపోతుంది. అయితే ఈ చికెన్ పులావ్, అప్పడాలు, అరటిపండు, సమోసా మొత్తం కంప్లీట్ కావాలి, అంతే కదా బాబు? అంతే. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. బాగుంది కదా, గట్టిగా ఉన్నదా? ఎందుకు మెత్తగా ఉంటుందా? గిలా పులావ్ అంటే పుల్ల ఉండాలి, కొంచెం నీళ్ళు ఎక్కువైనా. నాకు ఈ బాస్మతి రైస్ ఉడికించాక అవుతుంది.
ఫినిష్ ఫినిష్. లాస్ట్ వీడియోలో నేను అని అనలే కాబట్టి దలా ఓడిపోయినా. ఇప్పుడు అయిపోయింది. ఎట్లా గెలిచినా కొస నల్లగా ఉంది, అది తీసేయి. ఇది నువ్వు గెలవడం చాలా ఆనందదాయకం. 2000 లాస్ట్కి వాటి దగ్గర 5000 ఉన్నాయి. సమోసా ఎప్పుడు తిన్నావు బాబా నువ్వు? నెక్స్ట్ టైం కూడా పైసలు పెడుతుందా, తన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అని చెప్పి కూడా. 5000 మిగిలినాయి బాబా. ఇక అబ్బాయి ఉండని బాబా పట్టు చీరకి కథం. ఏమైంది, నిన్ను ఇచ్చినట్టే ఇచ్చినావు కథం. ఇవాళ మళ్ళీ అసలు ఎక్కడ మిస్ అయినా అర్థం కాలేదు. అన్నంలో నేనే ఫస్ట్. నువ్వు సమోసా ఎప్పుడు తిన్నావు? అన్నంకే నంచుకున్నావా? అన్నంకే నంచుకున్నా అంతే. సింపుల్ గా తిని పారేసిన. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఉంటే బాగుంది అనిపించింది, ఎందుకంటే తక్కువ అన్నం పెట్టుకున్నాం కదా. వర్ష అన్నది ఫస్ట్ అంటే వీడియోలు రాలేదు కావచ్చు. ఫస్టే హాఫ్ కేజీ అన్నం పెట్టుకుందాం, ఖచ్చితంగా చూద్దాం నా మీద గెలువు చూస్తానన్నది. హాఫ్ కేజీ అన్నం పెట్టుకుంటే నేను గెలవను అనుకున్నది. అసలు బాగా తిండి పోటీకి రెడీగా లేడు కదా, ఆల్రెడీ కడుపులో అదొకటి ఇదొకటి వేసున్నాడు. నేనే ఖచ్చితంగా విన్ అయితే అనే మూమెంట్లో ఉంటే నేను ఈజీగా గెలిచినాం. 600 గ్రాములు కదా, 600 గ్రాములు ఈజీగా గెలిచి పారేసిన. సింపుల్. 1 కేజీ అయితే కొంచెం బాగా టైట్ అవుతుంది, పొట్ట టైట్ అవుతుంది. ఇంకా నేను ఇంకా తినగలుగుతా, ఇంకా అరకిలో ఈజీగా తినగలుగుతా. ఇంకా నువ్వు పెరుగు చేసిన చికెన్ పులావ్ బాగుందన్నమాట. అదే ఓకే ఓకే గదే నువ్వు వాస్తవానికి చికెన్ పులావ్ అంత పెండ మంచిగానే ఉన్నది. అబ్బా అదే ఉన్నది చెప్తాను నేను వచ్చి. అంటే కారం ఉందా? కారం అప్పట్లో కారం అయితే లేదు, మంచిగా స్మూత్ గా మంచిగా జ్యూసీ లాగా చికెన్ జ్యూసీ లాగా. జ్యూసీ ఎక్కడి బాబా, కొంచెం మెత్తగా ఇది అంతే. బాగా చెప్తాడు ఇక బాగా. గిలాసులు పోసుకొని తాగేలాగా మంచిగా ఇక ఓడిపోయినానే బాధలు ఉన్నాయంటే ఇంకా గిలాసులో పోసుకోండి. నేను ఎప్పుడైనా చికెన్ తీసుకొచ్చినా అనే బాధలు నేను ఉన్నానా? అంటే ఇప్పుడు నేను ఓడిపోయినా చికెన్ తీసుకొచ్చిన బాధలు నేను ఉంటానా? నువ్వు వండినా అనే బాధలు నువ్వు ఉంటావు, కానీ నేను చికెన్ కొనుక్కొని వస్తానా అది నువ్వు చూస్తానమా? చూడవు. ఎందుకంటే ఇక అట్లా ఏమన్నాడు అంత అద్దుతి. గేమ్ పెడతా అయిపోవు. గేమ్ ఈ మధ్య నువ్వు అసలు గేమ్స్ అంటే టైం ఇస్తావు. గేమ్ నెక్స్ట్ పైసలు పెడతావా? నెక్స్ట్ పైసలు పెడితే నెక్స్ట్ పైసలు ముచ్చట ఎత్తకి ఆయుధాలను జర పట్టించిన కోసం పక్కకుండా. సరే నెక్స్ట్ ఎట్లా గేమ్ పెడతావు? నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, కానీ ఇంత చిటిక్కున మాయం చేస్తావు అని అనుకోలేను. అంటే అప్పటి నుంచే సమోసా తింటాను అన్నట్టు. అసలు అంటే పరుగు పందెంలోనైనా ఏ పందెంలోనైనా ఎదుటి వాళ్ళు ఎక్కడి వరకు పోతున్నారో కొంచెం చూసుకోవాలి. నేను గుడ్డిగా తింటూనే ఉన్నా, నాదే అయిపోతుందని అనుకోని. అసలు అయితే అప్పడాలు కూడా నాదే అయిపోతానే, అది అయిపోతాను ఇది అయిపోతాను, నేనే విన్ను అనుకున్నా. కానీ నువ్వు సమోసా ఎప్పుడు తిన్నావు? నీకు సమోసా అంటే బాగా ఇష్టం. చాలా ఆనందదాయకం. అంటే ఈ రోజు తిన్నంత తింటే ఎవరైనా తింటే ఏం కాదు, కానీ మరీ ఎక్కువ తింటే అంటే కేజీల కరంగా ఏమైనా తింటే అసలు ఈ రోజు అయితే లిమిట్ గా తిన్నాం. అసలు నిజంగా మాకైతే చరిత్రలో తక్కువ ఫుడ్ అన్నట్టు ఇది. అంటే మేము తినే ఫుడ్ లో అంటే నార్మల్ ఇంట్లో తినే ఫుడ్ లో కూడా తక్కువ ఫుడ్. అవును, ఇంట్లో కూడా ఇంకొంచెం బాగుందని మళ్ళీసారి తింటాము. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ ఫుడ్ పోటీ అయిపోయినాక మళ్ళీ తింటాను నేను ఎట్లయినా, ఎందుకంటే నాకు ఇంకొంచెం ఆకలి ఉంది. ప్లేట్ మార్చి మళ్ళీ అడిగితే మళ్ళీ తింటా. బాగుంది. ఉల్లిగడ్డలు అసలు నంచుకోలేదు. హోటల్ లాగా ఉండను, ఉల్లిగడ్డలు నిమ్మకాయ అన్ని పెట్టినా. లేదు నేను తిన్నా, నీకు హోటల్ లాగా అనిపించాలని తిన్నా. ఇట్లా మంచిగా అనిపించింది అప్పుడు కూడా. మొత్తానికి అయితే నేను గెలవడం జరిగింది. 2000 ఆల్రెడీ తీసేసుకున్నా. ఎప్పుడో కథ మీద లేవు పైసలు, ఎప్పుడో జేబులో పెట్టుకున్నావు బావా. అసలు నేను ఆ రోజు గెలవంగానే ఆ రోజు ఏ రాత్రి అయినా మంచిదే అని షాపింగ్ కి పోతా అయిపో. పిల్లలు అన్ని నెక్స్ట్ వచ్చి షాపింగ్ చేసినాకనే ఇక నెక్స్ట్ చూస్తుంది. 5000 పెడతావా లేకుంటే పెట్టు, ఏం కాదు. ఆ షాపింగ్ కన్నా ముందు మనకి ఇది ఇంకెక్కువ పైసలు వస్తే గ్రేట్ కదా, అది నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే మన ఎక్కువ పైసలు అయితే ఎంత మంచి చెప్తావు బాబా. అసలు అదే అది నిజమే కావచ్చు అని అట్లా అట్లా పడతాం, ఆ ట్రాప్ లో అట్లా పడతాం అన్నట్టు. ట్రాప్ లోకి ఇప్పుడు అట్లా నిజంగా చెప్తున్నా. బాయిలో వారెత్తావు, పైసలు పెట్టాలి. పోయినసారి ఇచ్చినట్టే ఇచ్చినావు, పెట్టాలి. నేను ఎంత కాన్ఫిడెన్స్ గా మొత్తం తీసి బాగుంటుందనే ఉద్దేశంగా నేను తీసుకున్నా. ఇప్పుడు న్యాయంగా తీసుకున్నా, న్యాయంగా గెలిచిన కరెక్ట్ గా, ఏది కూడా మిగిల్చలేదు. అంత క్లియర్ తిన్నా. సమోసా ఎప్పుడు చిట్టుకున్న మాయం చేసిన అంతే, నేను మాయం చేసిన అంతే తిన్నా. అది అన్నంలోనే ఒత్తినమా లేదు, అట్లా వస్తలే. నార్మల్ గా కొనుక్కొని తింటా. నాకు సైడ్ అంటే ఏదైనా అన్నం తినాక నంచుకోవడం నాకు చాలా ఇష్టం. చాలా అంటే నంచుకుంటే తింటాను. అంటే ఏదైనా కారం వస్తువు ఏదైనా ఉంటే మంచిగా నంచుకొని తింటా. కారం అంటే కారపొడి తినా మరిగోనంగా. ఇలా మిర్చి బజ్జీ అయినా బజ్జీలు అయినా ఏదైనా అంటే స్వీట్ నంచుకోవడం వల్ల
అయితే కొంచెం ఈ పులావ్ అయితే విజిల్ కుక్కర్లో పెట్టడం వలన ఏమో, నేను బాస్మతి రైస్ బాగా ఎక్కువసేపు నాన్న పెట్టడంలోనో ఏమో కానీ కొంచెం మెత్తగా అయితే అయింది. అదైతే ఒప్పుకోవాలి. బాగానే మెత్తగా జ్యూసీ 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 గ్లాస్ లో పోసుకునేంత మెత్తగా లేదు. జ్యూసీ అంటే తినంగా జ్యూసీ. ఇప్పుడు చికెన్ జ్యూసీ చికెన్ అని అంటే అది గ్లాస్ లో పోసుకొని తింటారా? టేస్ట్ అయితే బాగుంది కదా, అదన్నీ ఒప్పుకోబావా, కష్టపడి టేస్ట్ అయితే బాగుంది. కడులో వినాక పరిస్థితి ఏందనే తెలుస్తలేదు కానీ ఇక బాగా గిట్టనే అంటాను. నెక్స్ట్ ఎందుకైనా మంచిది వర్ష చేసిందనే నేను అంటే తక్కువ పెట్టినా, నాకు భయమైంది. అబ్బా నా మీద అంత నమ్మకం నీకు. కానీ అన్ని అంటే ఆరోగ్యకరమైన వెయిట్ చేస్తాను, పెడదాం దానికి కూడా. నేను చేసిన దానికి చెప్తే అదన్నా మంచి మార్కులు ఇస్తుంది కావచ్చు. కొంచెం బాగా అక్కడనే ఉండు, మళ్ళీ బాధపడతాం. ఇంతే అండి వీడియో. ఇట్లా ఇంట్లోనే చేసిన చికెన్ పులావ్ తిండి పొట్టి పెట్టుకుంటే ఎట్లుంటదని ఇట్లా చేసిన. ఈసారి మాత్రం ఖచ్చితంగా తక్కువ నీళ్ళు పోసి ఉడికించి మా ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని అనుకుంటా. మరి ఏమైతే చూద్దామా ఇంకా అంటే ఎప్పుడన్నా మళ్ళీ వండినప్పుడు. ఇప్పుడైతే మార్కులు అంటే 100కి ఇయ్యచ్చు, 20 ఇయ్యచ్చు బాగా. అప్పుడెప్పుడు 10కి 2 మార్కులు ఇచ్చినావు మటన్ బిర్యానీకి. ఇప్పుడు కూడా అంతే కదా, 100కి 20 మార్కులు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయితే బాగా ఎట్లాగో ఏదో ఒకటి చెప్తాడు అని చెప్పేసి, అందుకని హోటల్లో ఎట్లయినా ప్రేమతో చేస్తారు వాళ్ళు. ప్రేమతోని అన్ని తగ్గట్టుగా, ప్రేమతోని భయంతో. అంటే నేను ద్వేషంతో చేసింది కాదు, అంటే ప్రేమ అభిమానాలు రంగరిచ్చి అల్లం చేసరికి అది బాగా మెత్తగా అయిపోయింది, నూరినట్టుగా. అది మొత్తం అన్నం నూరినట్టు అయిపోయింది మొత్తం. అయ్యో రామా. ఇదండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని తిండి పొట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేయం కేటీవీలో మా కామెడీ స్కిట్లు వస్తున్నాయి, తప్పకుండా చూడండి. విలేయం కేటీవీ అని ఎప్పుడు చెప్తున్నాం అని చెప్పి కూడా బాధపడకండి, వీలైతే చూడండి. కామెడీగా చేస్తున్నాం అట్లా వీడియోలు, అట్లా తప్పకుండా చూడండి. మా చుట్టూ అంటే కుక్కలు అంటే మేము కుక్కలే అంటాం, డాగ్స్ ఎదురు చూస్తున్నాయి తినడానికి. వర్షం వండిన తిండి అంతే కదా. అంటే మరి ఎవరన్నా తిండి చూస్తానే. మేము ఏదైనా వండుకున్నది మిగిలిన ఏమైనా పెడుతూ ఉంటాం కదా, అందుకని చూస్తాను పాపం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.